సో సో హోమోజైగస్ అండ్ హెటరోజైగస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. తర్వాత ఈ ఇండివిజువల్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ అనేది మెయిన్గా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏజ్, హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, ఎన్విరాన్మెంట్ అనేటువంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏజ్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చిల్డ్రన్స్ ఆర్ మోర్ సస్పెక్టబుల్ టు మెనీ ఇన్ఫెక్షన్స్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే యంగేజ్లో ఉన్నప్పుడు హై డిగ్రీ ఆఫ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి లో డిగ్రీ ఆఫ్ ఇమ్యూనిటీ, చాలా తక్కువగా ఇమ్యూనిటీ అనేది ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్, డిసీజెస్ అనేవి త్వరగా రావడం జరుగుతుంది ఏజ్లో. నెక్స్ట్ వన్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో హార్మోన్స్ అంటే ఆల్రెడీ మనకు తెలుసు కదా, మనం గ్లాండ్స్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని గ్లాండ్స్ చెప్తాను. పిట్యూటరీ గ్లాండ్ అనగా, థైరాయిడ్ గ్లాండ్ అనగా, థైమస్ గ్లాండ్ అనగా. సో థైమస్ గ్లాండ్ అంటే అందరికీ తెలుసు, చైల్డ్హుడ్ గ్లాండ్ అంటాం కదా. ఇది చైల్డ్హుడ్ ఏజ్లో థైమోనిన్ అనేటువంటి హార్మోన్ ఎక్కువ రిలీజ్ చేస్తుంది. ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి అది బాగా డిసపియర్ అయిపోతుంది. కాబట్టి యంగ్ ఏజ్లో ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది కాబట్టి దానివల్ల యాంటీబాడీస్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. సో థైరాయిడ్ అనగా, థైమస్ అనగా, అడ్రినల్ గ్లాండ్ ఇవన్నీ కూడా కొన్ని రకాల హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి. సో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్ అబ్జర్వ్ చేసినప్పుడు ఎండోక్రైన్ డిజార్డర్స్ లైక్ డయాబెటిస్ మిల్లిటస్ లేదా థైరాయిడిజం లేదా అడ్రినల్ డిస్ఫంక్షన్ ఇలాంటి హార్మోన్స్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ కూడా మనం ఇందులో అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్కి వచ్చేసరికి పూర్ లివింగ్ కండిషన్స్. స్లమ్ ఏరియాస్లో మనం చూసినట్లయితే అక్కడ ఏమవుతుంది, క్రౌడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వన్ అక్కడ అండర్ న్యూట్రిషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. స్లమ్ ఏరియాస్లో ప్రాపర్గా వాళ్ళు డైట్ అనేది తీసుకోరు కాబట్టి వీళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ mechanism of innate immunity. Mechanism of innate immunity. సో ఇన్నెట్ ఇమ్యూనిటీ మెకానిజంని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కొన్ని ఫిజికల్ ఫ్యాక్టర్స్, కెమికల్ ఫ్యాక్టర్స్ అనేవి కూడా ఈ ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో చూసినట్లయితే మ్యూకస్ సెక్రీషన్స్ అంటే కొన్ని ఆర్గాన్స్ అనేవి సెక్రీట్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి. ఈ స్వెట్ గ్లాండ్ ఏం చేస్తాయి, స్కిన్ పైన స్వెట్ గ్లాండ్స్ స్వెట్ని ఇవి సెక్రీట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ స్వెట్ని సెక్రీట్ చేసినప్పుడు కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బయటికి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ఫిజికల్ ఫ్యాక్టర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ నోస్ దగ్గర మనకి ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఉంటాయి కదా. ఈ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ ఎక్కడ ఓపెన్ అవుతాయి అంటే నేసల్ ఛాంబర్లోకి ఓపెన్ అవుతాయి. ఈ ఎక్స్టర్నల్ నాస్ట్రిల్స్ దగ్గర నేసల్ ఛాంబర్ ఉంటుంది కదా. ఈ నేసల్ ఛాంబర్లో లోపల చిన్న చిన్న వెంట్రుకల వంటి స్ట్రక్చర్, సిలియాలా ఉండేటువంటి స్ట్రక్చర్ ఉంటుంది కదా. సో అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్లకుండా ఈ సిలియా లాంటి ఈ మెంబ్రెయిన్ అనేది, మ్యూకస్ మెంబ్రెయిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. కెమికల్ ఫ్యాక్టర్స్ని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ యాక్షన్ ఆఫ్ టీయర్స్. సమ్ టైమ్స్ మనకి కంట్లో నుంచి వాటర్ అనేది వస్తుంది, కన్నీళ్ళు.
సో టియర్స్ వచ్చినప్పుడు ఇక్కడ అప్పర్ ఐలిడ్ ఇక్కడ కింద చూసినట్లయితే లాక్రిమల్ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి టీయర్స్ని సెక్రెట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. వీటి ద్వారా కూడా కొన్ని ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది. నెక్స్ట్ సలైవా ఆన్ ద మౌత్ కూడా సలైవాని సెక్రెట్ చేస్తుంది. యూరిన్ మెనీ సెక్రీషన్స్ కంటైన్ బ్యాక్టీరియల్ కాంపోనెంట్స్. యూరిన్ అనేది చాలా బ్యాక్టీరియల్ కాంపోనెంట్స్ని బయటికి సెక్రెట్ చేయడం జరుగుతుంది. ఇవి కెమికల్ ఫ్యాక్టర్స్. సో వీటిలో ఎక్కువగా చూసినట్లయితే కెమికల్ ఫ్యాక్టర్లో ఏ ఎంజైమ్ ఉంటుందంటే లైసోజైమ్ అనేటువంటి ఎంజైము బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ని అది ఏం చేస్తుంది అంటే ఆ సెల్ వాల్ని సెల్ వాల్ని నాశనం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, ఇప్పటిదాకా నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, ఇన్నేట్ ఇమ్యూనిటీ గురించి చెప్పుకున్నాం. సో ఇప్పుడు స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, సో స్పెసిఫిక్ ఇమ్యూనిటీని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్పెసిఫిక్ ఇమ్యూనిటీ లేదా ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. దీనికి ఇంకొక పేరు ఏంటి అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాం. సో ఇక్కడ ఇది రెండు రకాలుగా ఉంటుంది. యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, రెండు రకాలుగా ఉంటుంది. సో ఎక్వైర్డ్ లేదా స్పెసిఫిక్ ఇమ్యూనిటీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఏమవుతుంది అంటే ఈ రెసిస్టెన్సీ పవర్ అనేది ఉంటే కనుక దాన్ని రెసిస్టెన్సీ పవర్ అనేది వస్తుంది. సో దీన్ని ఏమంటామంటే స్పెసిఫిక్ ఆర్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటాము. సో నెక్స్ట్ వన్, ఈ స్పెసిఫిక్ ఆఫ్ ఎక్వైర్డ్ ఇమ్యూనిటీలో రెండు రకాలు ఉంటాయి, యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. యాక్టివ్ ఇమ్యూనిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇందులో రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఇండివిజువల్స్లో రెసిస్టెన్స్ అనేది డెవలప్ అయ్యి ఇమ్యూన్ సిస్టమ్ అనేది బాగా యాక్టివ్గా ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ ప్యాసివ్ ఇమ్యూనిటీని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇది రెడీమేడ్ ఫామ్ అంటే యాంటీబాడీస్ని. యాక్టివ్ ఇమ్యూనిటీ అంటే యాక్టివ్గా ఉంటుంది, పేరులోనే ఉంది. అంటే రెసిస్టెన్స్ పవర్ అనేది న్యాచురల్గా వస్తుంది, ఇండివిజువల్లో యాక్టివ్గా ఉండి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ప్యాసివ్ ఇమ్యూనిటీలో రెడీమేడ్ ఫామ్ అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే రెడీమేడ్గా ఫామ్ అవుతుంది. అంటే ఒక హెల్దీ పర్సన్ నుంచి యాంటీబాడీస్ని కలెక్ట్ చేసి ఆ యాంటీబాడీస్ని డిసీజ్ వచ్చినటువంటి ఆ పర్సన్లో కనుక ఇంజెక్ట్ చేయడం. అంటే యాంటీబాడీస్ అనేవి అతనికి ఓన్గా ప్రొడ్యూస్ కావు కాబట్టి యాంటీబాడీస్ అనేవి అతనికి ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాము. సో నెక్స్ట్ వన్, యాక్టివ్ ఇమ్యూనిటీలో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది. సో ఇవేంటి అంటే న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. సో ఇందులో కూడా న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ రెండు రకాలుగా ఉండడం జరుగుతుంది. సో న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీలో ఇక్కడ న్యాచురల్గా అంటే ఇన్ఫెక్షన్స్ ఏవైనా వచ్చినప్పుడు న్యాచురల్గా యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి ఇక్కడ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాము. సో నెక్స్ట్ వన్, ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆర్టిఫిషియల్ మెకానిజంలో ఆర్టిఫిషియల్గా అంటే ఏంటి,
వ్యాక్సినేషన్ ద్వారా కానీ లేదా ఇంజెక్షన్ ద్వారా కానీ యాంటీబాడీస్ని వాళ్ళకి ఇంజెక్ట్ చేయడాన్ని ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటాం. నెక్స్ట్ వన్ ప్యాసివ్ న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ రెసిస్టెన్స్ అనేది ఇందులో న్యాచురల్లో చూసినట్లయితే న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీలో ఈ రెసిస్టెన్స్ పవర్ అనేది మళ్ళా చెప్తాను, న్యాచురల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ యాక్టివ్ ఇమ్యూనిటీ, ఇక్కడ కూడా న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ, ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే సో ఇక్కడ న్యాచురల్గా రెసిస్టెన్స్ పవర్ అనేది వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి యాంటీబాడీస్ని వాళ్ళకి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇంజెక్షన్ ద్వారా కానీ వ్యాక్సినేషన్ ద్వారా కానీ వాళ్ళకి యాంటీబాడీస్ని ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది. న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ రెసిస్టెన్స్ పవర్ అనేది ఎంబ్రియోకి మదర్ యొక్క ప్లాజెంటా ద్వారా యాంటీబాడీస్ అనేవి వెళ్తాయి. దీన్ని న్యాచురల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ అంటాం. ఆర్టిఫిషియల్ ప్యాసివ్ ఇమ్యూనిటీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ హ్యూమన్ ఇమ్యూనోగ్లోబ్యులిన్స్, హ్యూమన్ గామా గ్లోబ్యులిన్స్ ఇందులో రోల్ని ప్లే చేయడం జరుగుతుంది. సో టోటల్గా ఈరోజు క్లాస్లో ఏంటంటే ఈరోజు టాపిక్ గురించి ఈరోజు టాపిక్లో ఏంటంటే ఇమ్యూనాలజీ పేపర్లో ఉండేటువంటి సిలబస్ గురించి, అదేవిధంగా యూనిట్ 1లో ఉండేటువంటి టాపిక్స్ ఏమున్నాయి, ఇమ్యూనిటీ, వాట్ ఈజ్ ఇమ్యూనిటీ, దాని యొక్క డెఫినేషన్ గురించి. నెక్స్ట్ వన్ హిస్టరీ, అంటే ఎడ్వర్డ్ జెన్నర్, లూయిస్ పాస్చర్, పోర్టిస్, ఎర్లిచ్, బిచ్నర్ వీళ్ళందరి గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ వన్ కైండ్స్ ఆఫ్ ఇమ్యూనిటీ, టూ కైండ్స్ ఉన్నాయి కదా, నాన్ స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, దాన్ని ఇన్నెట్ ఇమ్యూనిటీ అని కూడా అంటాము. స్పెసిఫిక్ ఇమ్యూనిటీ, స్పెసిఫిక్ లేదా ఎక్వైర్డ్ ఇమ్యూనిటీ గురించి డిస్కస్ చేసుకున్నాము. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ వన్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం.